నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 12, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి తదియా తిథి ఆగస్టు 11 సోమవారం ఉదయం 11:43 ఆగస్టు 12 మంగళవారం ఉదయం 10:10 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఆగస్టు 12 మంగళవారం మధ్యాహ్నం 2:15 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి మంగళవారం ఉదయం 6:11 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం శకర్మ సాయంత్రం 6:53 వరకు. తదుపరి ధృతి కరణం విష్టి ఉదయం 8:43 వరకు. తదుపరి భవ రాత్రి 7:41 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11:23 నుండి రాత్రి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 2:05 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు ఉదయం 6:27 నుండి ఉదయం 9:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ప్రహ్లాదుని చిన్నాన్న పేరు ఏమిటి? ఆప్షన్ ఏ హిరణ్యకశిపుడు, ఆప్షన్ బి హిరణ్యాక్షుడు, ఆప్షన్ సి హోలిక. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న రామాయణంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? దీనికైతే జవాబు ఆప్షన్ సి 7 అండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మంగ గారు, గొల్లి జోగి గారు, మరియు కొమరగిరి రామారావు గారు, సిహెచ్ అరుణ గారు, మరియు టి పద్మ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అంజలి దేవి గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు మంగళ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు 3వ శ్రావణ మంగళవారం అండి. మంగళగౌరి వ్రతం చేసుకునే వారికి ఇది 3వ వారము. మరియు అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి అండి. మరి సంకటహర చతుర్థి చవితి తిథి లేకపోయినా ఈరోజు చంద్రోదయంతో చవితి తిథి ఉండడం వల్ల ఈరోజు సంకటహర చతుర్థి అనేది ఈరోజు జరుపుకుంటాం అన్నమాట. మరి ఏ చంద్రోదయ సమయాలు ఏంటి, పూజా సమయాలు ఏంటి, మీరు ఏ ఇతర ప్రాంతాల వారైనా మీకు కావాలంటే మీ జిల్లా పేరు ఇక్కడ కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను చంద్రోదయ సమయాలు అనేవి రిప్లై ఇస్తానండి.
అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం కూడా మరియు అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి, మరియు జాతీయ గ్రంథాలయ దినోత్సవం కూడా, మరియు ఈరోజు విక్రమ్ సారాభాయ్ గారి జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.